అమర్నాథ్ గుహలో మంచుతో ఉన్న పవిత్ర శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు జూన్ ఆగస్టు మధ్య హిమాలయాలకు వెళ్తారు. మంచుతో ఉండే శివయ్యను దర్శించుకుని పూజిస్తే వారి కోరికలన్నీ తీరుస్తాడని నమ్మకం. ఈ ప్రదేశంలోనే పరమశివుడు పార్వతీదేవికి అమరత్వ మంత్రాన్ని పఠించగా ఆమె చాలా సంవత్సరాలు ఇక్కడే ఉండి తపస్సు చేసిందని విశ్వాసం. అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు అధికారిక వెబ్సైట్ ప్రకారం అమర్నాథ్ గుహను బూటా మాలిక్ అనే ముస్లిం గొర్రెల కాపరి కనుగొన్నాడు. జంతువులను మేపుతున్నప్పుడు బూటా మాలిక్ ఒక సన్యాసిని కలిశాడు. అప్పుడు ఆ ఋషి అతనికి బొగ్గుతో ఉన్న సంచినిచ్చాడు. ఇంటికి చేరుకున్న బూటా బ్యాగును తెరిచి చూడగా బంగారు నాణేల రూపంలో ఉన్న బొగ్గు కనిపించింది. బూటా ఆ సన్యాసికి కృతజ్ఞతలు చెప్పేందుకు ఆ గుహకు చేరుకున్నాడు. ఆ గుహలో ఆ సన్యాసి కనిపించలేదు. మంచుతో చేసిన తెల్లని శివలింగం మెరుస్తూ ఉండటం చూశాడు. అప్పటి నుంచి అమర్నాథ్ యాత్ర మొదలైంది. అమర్నాథ్ పుణ్యక్షేత్ర వెబ్సైట్ ప్రకారం ఎవరైనా అమర్నాథ్ యాత్ర చేయాలనుకుంటే వారి పేరు ఈ వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలి.